కూటమి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అయితే వాటిలో ఇప్పటికీ కొన్ని పట్టాలెక్కలేదు. ఎంతో మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూసిన మెగా డిఎస్సి విషయంలో అయితే కదలిక వచ్చింది. ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. పరీక్షల షెడ్యూల్ కూడా వచ్చింది. త్వరలోనే 16,000 పైచిలుకు ఉద్యోగాలు డిఎస్సి ద్వారా కల్పించబోతున్నారు. ఉద్యోగాల కల్పన విషయంలో ప్రైవేటు రంగంలో వేలాది ఉద్యోగాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టిన కూటమి సర్కార్ డిఎస్సి ద్వారా పెద్ద ఎత్తున టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ ఉండటం మాత్రం విశేషమనే చెప్పాలి. ఏపీలో కూటమి ప్రభుత్వంపై అనేక ఆశలు, ఆకాంక్షలు ప్రజల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక అంశాలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఉపాధి, ఉద్యోగ కల్పన, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం వంటివి కీలకంగా మారాయి. దీనికి తోడు వైసీపీ హయాంలో చేసిన అప్పులు, పారిశ్రామికవేత్తలకు సరైన సౌకర్యాలు కల్పించకుండా చేసిన వేధింపులు వంటి వాటిని దూరం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలంటే సాహసంతో కూడుకున్నదే. ఇప్పటికే పథకాల అమలుకు డబ్బులు లేవంటున్నారు. కీలకమైన ఉద్యోగాలను భర్తీ చేస్తే మరింత భారం పెరగటం ఖాయం. అయితే ఇచ్చిన హామీ ప్రకారం డిఎస్సిని నిర్వహిస్తూ ఉండటంతో నిరుద్యోగుల్లో ఆనందోత్సాహాలు నింపుతోంది. మెగా డిఎస్సి విషయంలో లోకేష్ పాత్ర బలంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయటంలో, నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించడంలో, అలాగే ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి వేలాది ఉద్యోగాల భర్తీ కోసం డిఎస్సి నిర్వహణలో లోకేష్ పాత్ర కీలకమని చెబుతున్నారు. ఒక్క ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేటు రంగంలో కూడా కలిపి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని కూటమి సర్కార్ టార్గెట్గా పెట్టుకుంది. ప్రభుత్వ రంగంలో అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే కష్టం. ప్రైవేటు రంగంలో పెట్టుబడులను, పరిశ్రమలను ఆకర్షించగలిగితేనే కూటమి చెప్పిన 20 లక్షల ఉద్యోగాలను ఇవ్వగలగటం సాధ్యమవుతుంది. ఏదేమైనా ఉద్యోగాల కల్పన విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం తన వంతు కృషి అయితే చేస్తోంది. చూడాలి టార్గెట్ ఏ మేరకు రీచ్ అవుతారో అన్నది.